ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయని సిపి విజయ్ కుమార్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో పోలింగ్ తీరును పరిశీలించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ అత్తాపూర్ లో రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లై అధికారులు రేషన్ షాపును సీజ్ చేశారు. రేషన్ షాప్ లో ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలిపారు. రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర రోడ్డు దాటుతున్న ఇద్దరు పాదచారులను కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న 4 యువకులు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఓ అపార్ట్మెంట్ లో ఏడాది బాలుడు గది లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాలుడిని కాపాడారు.